ప్రముఖ సినీ హీరో నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ తుమ్మడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని ఆక్రమణలు హైడ్రా జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులు సిబ్బంది కూల్చివేశారు. తుమ్మిడికుంట చెరువులో ఎఫ్టీఎల్ అంటే ఆ చెరువు యొక్క ఫుల్ ట్యాంక్ లెవెల్ మరియు బఫర్ జోన్ అంటే చెరువులోకి ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు చెరువు అంచుల గుండా నీరు బయటికి ప్రవహించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఫుల్ ట్యాంక్ లెవెల్కి అదనంగా బఫర్ జోన్ ఏరియాని ఇరిగేషన్ అధికారులు గుర్తిస్తారు. దానికి సపరేట్ మ్యాప్ కూడా ఉంటుంది. తుమ్మడికుంటలో కట్టిన అనధికార నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ కూడా ఒకటి. చెరువులోని ఎఫ్టీఎల్ లెవెల్లో 1 ఎకరా 12 గుంటలు, బఫర్ జోన్ పరిధిలోని 2 ఎకరాల 18 గుంటల్లో ఎన్ కన్వెన్షన్ అక్రమంగా నిర్మించారు. ఈ నిర్మాణానికి జిహెచ్ఎంసి నుంచి అనుమతులు లేవు. బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద అనుమతుల కోసం ఎన్ కన్వెన్షన్ గతంలో ప్రయత్నించింది. కానీ సంబంధిత అధికారులు బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద రెగ్యులేషన్ చేస్తానికి అనుమతి నిరాకరించారు. తుమ్మడికుంటపై 2014లో హెచ్ఎండిఏ నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ తర్వాత ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టుకు వెళ్ళింది. అయితే చట్టబద్ధంగా ఉండాలని గతంలో ఉన్నత న్యాయస్థానం కూడా ఆదేశించింది. 2017లో ఎఫ్టీఎల్ సర్వే నివేదికపై కేసు పెండింగ్లో ఉంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్కు సంబంధించి ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం తప్పుదోవ పట్టించింది. అయితే ఈ మేరకు హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తుమ్మడికుంట చెరువుకు సంబంధించిన శాటిలైట్ ఇమేజ్ను రిలీజ్ చేసింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఆక్రమణకు సంబంధించిన ఒక శాటిలైట్ చిత్రాన్ని విడుదల చేసింది. దానిలో స్పష్టంగా ఎంత మేరకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ఎన్ కన్వెన్షన్ ఎంత మేరకు ఆక్రమించిందో మార్కింగ్ చేసి మరీ చూపెట్టింది. అయితే దీనిపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పందిస్తూ శాటిలైట్ ఫోటోల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ చెరువులు ఆక్రమణకు గురి కాకూడదనే హైడ్రా ఏర్పాటు చేశామన్నారు. హైడ్రాను ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారని, ప్రతి పనికి నోటీసులు ఇచ్చాక చర్యలు తీసుకుంటున్నారు అని తెలిపారు. నేరుగా చెరువులో కట్టిన నిర్మాణాలను కూల్చేస్తున్నారని, 10 ఏళ్లలో చెరువుల ఆక్రమణలపై శాటిలైట్ ఫోటోల ద్వారా గుర్తిస్తున్నామని అన్నారు. అయితే తెలంగాణ విభజనకు ముందు, తర్వాత మరియు ఆ చెరువుల ఆక్రమణలను గుర్తించి ఆ వివరాలన్నీ ప్రజల ముందు ఉంచుతాం అని తెలిపారు. ప్రజల ఆస్తులు కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ని ఆయన సంవత్సరాల కాలం నుండి నడుపుతున్న నేపథ్యంలో మరి ఇప్పటికిప్పుడే ఈ మధ్య నాగార్జునని టార్గెట్ చేస్తూ ఎందుకు మరి ఆ ఎన్ కన్వెన్షన్ నిర్మాణాన్ని కూల్చారనేది ప్రజలలో కానీ అటు నాగార్జున అభిమానులలో కానీ సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే అక్కడ దీంట్లో ప్రస్తుతానికి మనం అనాలిసిస్ చేసినట్లయితే ఈ విషయంపై దీంట్లో ఎటువంటి రాజకీయ కుట్రలు లాంటివి అనేవి లేవు. ఎందుకంటే హైదరాబాద్కు ముఖ్యంగా ఆ మహానగరానికి వరదలు వచ్చిన సందర్భాలలో ఆ వరద నీరు ఇలాంటి చెరువులు కుంటల్లోకి వెళ్ళి ఆ జలపాతాల ద్వారా, మురిక్కాల్వల ద్వారా మూసీ నదికి చేరి లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ఉండే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ఇలా ముఖ్యంగా ఇలాంటి చిన్న చిన్న కుంటలు, లేక్లు, చెరువులు ఆక్రమించటం వలన హైదరాబాద్ భారీ వరదలు వచ్చినప్పుడు, భారీ వర్షాలు వచ్చినప్పుడు నివాస సముదాయాలు, లోతట్టు ప్రాంతాలు భారీగా జలమయమై తీవ్ర ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలిగే సందర్భాలున్నాయి. కాబట్టి ఇది మొత్తం గమనించిన నూతన ప్రభుత్వం ప్రత్యేకంగా హైడ్రా ప్రాజెక్టును తీసుకొచ్చి ఆ హైడ్రా కింద మొత్తం ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు ఉన్నాయో అది చిన్న పెద్ద మరియు విఐపి మరియు సామాన్యులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వాళ్ళకు నోటీసులు ఇవ్వటం,
ఆ నోటీసులు ఇస్తే స్పందించకపోతే ఇమీడియట్గా డిస్మెంటల్ చేస్తున్నటువంటి చర్యలు చేస్తున్నారు. ఇది ఒక రకంగా హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి ముంపు నుంచి కాపాడటమే అని మనం చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఎన్కన్వెన్షన్ మరి ఆక్రమణ ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది, నెక్స్ట్ బఫర్ జోన్ పరిధిలో కూడా ఉంది. మరి గతంలో లేని ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు అని అంటే, గతంలో మరి ఆ ఎన్కన్వెన్షన్ యాజమాన్యం అప్పుడున్న అధికార పార్టీ నాయకులకు కానీ వారికి కానీ అనుకూలంగా ఉండేది అనేది ఒక ఆరోపణ ఉన్నది. లేకుంటే గత ప్రభుత్వాలే ఈ పాటికల్లా దానిని డిస్మెంటల్ చేసే పరిస్థితి ఉన్నది అని కొన్ని వాదనలు వినపడుతున్నాయి. ఏది ఏమైనా ఇది హైడ్రా అనేది పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ఎవరైతే ప్రభుత్వ భూములను మరియు ముఖ్యంగా చెరువులను కుంటలను ఆక్రమిస్తున్నారో వారిపై కొరడా జులిపిస్తుంది. దీనిని ప్రజలు కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది.